హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ 90. సో, ఈరోజు నేను మీకు ఏఐ టూల్ గురించి వన్ బై వన్ ఒకటి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి. సో, ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇమేజెస్‌ని జనరేట్ చేయటానికి గానీ, వీడియోస్ జనరేట్ చేయటానికి గానీ, తర్వాత మనం ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలి, అసలు చాట్ జీపీటీ అనేది ఎలా యూజ్ చేయాలనేది మీకు తెలుగులో వన్ బై వన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి జస్ట్ నేనేం చేశానంటే గూగుల్.కామ్ అని చెప్పేసి గూగుల్.కామ్. సో, ఇందులో మీకు అందరికీ ఐడియా ఉంది. జస్ట్ డైరెక్ట్‌గా చాట్ జీపీటీ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తదండి. సో, నెక్స్ట్ చాట్ జీపీటీని క్లిక్ చేయండి. సో, మనకేంటంటే మనకి ఆల్రెడీ నేను నా మెయిల్‌తో లాగిన్ అయ్యున్నాను. సో, లాగిన్ అవ్వటం వల్ల నాకేంటంటే యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ఇలా వచ్చింది. సో, ఇక్కడ మీకు దీని గురించి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, దీన్నెలా యూజ్ చేసుకోవాలి, ఓకే, అనే దాని గురించి మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపెడతాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ మీరు జీమెయిల్‌తో లాగిన్ అవ్వంగానే మనకొక యూజర్ ఇంటర్‌ఫేస్ ఇలా వస్తది. ఒకసారి ఇక్కడ మీరు చూడండి. సో, దీన్ని ఓపెన్ సైడ్ బార్ అంటారండి. ఓపెన్ సైడ్ బార్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో, మీరు జస్ట్ ఇలా మూవ్ చేయంగానే మనకు చూడండి ట్యాబ్ రూపంలో అంటే ఏంటంటే మనం ప్రీవియస్‌గా ఏదైతే చేశామో అంటే నేను చాట్ జీపీటీతో వర్క్ చేశానో దానికి రిలేటెడ్‌గా నాకు ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. అంటే ఇది ఎన్ని రోజుల వరకు ఉంటదంటే ఒక 1 మంత్ వరకే ఉంటది. అంటే దీన్ని ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు జీమెయిల్‌తో లాగిన్ అవ్వటం వల్ల ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే ప్రీవియస్‌గా మనం ఏదైతే సెర్చ్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్‌ని చూసుకోవటం కోసం సో ఇది యూజ్‌ఫుల్ అవుతదండి. సో దీన్నే సైడ్ బార్ అంటారు. రైట్. సో దీన్ని ఓపెన్ సైడ్ బార్. ఎప్పుడైతే మనకు ఓపెన్ సైడ్ బార్ వల్ల ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా చేసిన చాట్ జీపీతో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకున్నామో దానికి రిలేటెడ్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇగో ఇవి రీసెంట్‌గా యూజ్ చేసిన మనం ఏదైతే ఉన్నాయో క్వెషన్స్ గానీ, లేదంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాటెవర్ ఇట్ మే బి. సో, దీనికి రిలేటెడ్‌గా అయితే సో, ఇగో ఎస్‌క్యూఎల్ ట్రిగ్గర్. సో, మనకి దీన్ని మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ వస్తే ఇక్కడ మనకి 3 డాట్స్ ఉంటాయండి. 3 డాట్స్‌లో మీరు షేర్ చేయొచ్చు. స్టార్ట్, గ్రూప్ చాట్, రీనేమ్, పిన్ చాట్, హెచ్‌యు, డిలీట్. సో, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఎందుకనంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ప్రీవియస్‌గా ఎప్పుడన్నా మర్చిపోయామనుకోండి. ఏదన్నా నేను ఈ మంత్‌లో ఇలా చాట్‌జిపిటిని అడిగాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అది నేను తెలుసుకోవాలి అనుకుంటే సో, మనకి ఇదొక రీయూజబుల్ రీయూజబుల్ కంటెంట్ లెక్కన యూజ్ అవుతది. సో, ఇది మనకి సైడ్ బార్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి న్యూ చాట్ అండి. న్యూ చాట్ అంటే ఏంటంటే మీరు ఇలా చాట్ జీపీటీ అని చెప్పేసి అని క్లిక్ చేయగానే న్యూ చాట్ అంటే చూడండి. న్యూ చాట్ అంటే మనకి న్యూ చాట్ టైప్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది మనకి దట్ మీన్స్ ఇదవుతది. న్యూ చాట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఆహ్, ఏమంటారు దాన్ని ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒకసారి చూడండి నేనిక్కడ ఆహ్, నేను చాట్ జీపీటీని ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే అర్థమెటికల్ ఆపరేషన్స్. సో, మనం అర్థమెటికల్ ఆపరేషన్స్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్. సో, యాక్చువల్లీ ఇది ఫస్ట్ రాయాలి. అంటే ప్రాపర్‌గా కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ అర్థమెటికల్ ఆపరేషన్స్. సో, ఇక్కడ చూడండి. ఈ అర్థమెటికల్ ఆపరేషన్స్ మెయిన్ అర్థమెటికల్ ఆపరేషన్స్ ప్లస్, మైనస్, అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, సో తర్వాత నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్స్, ఎక్స్పోనెంట్స్, సో ఇవన్నీ వచ్చినాయి. సో పైథాన్ ప్రోగ్రామ్. ఎందుకంటే నేను పైథాన్ రిలేటెడ్‌గా కొన్ని క్వెషన్స్ అనేది చేశాను కాబట్టి అంతకుముందు ప్రీవియస్‌గా దాని రిలేటెడ్‌గా క్వెషన్స్ అనేది అడగడం జరిగేది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే న్యూ అని క్లిక్ చేస్తాను. ఒకసారి చూడండి. న్యూ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ ఉన్న మనకి డేటా అనేది దట్ మీన్స్ అంటే న్యూ చాట్ జీపీటీ అనేది మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిస్ప్లే చేయటం జరుగుతది. ఓకే. సో ఇది న్యూ చార్ట్. తర్వాత ఏంటంటే మనకి సెర్చ్ చార్ట్. తర్వాత నెక్స్ట్ రీసెంట్. సో రీసెంట్‌గా ఏంటంటే మనం నేర్చుకోవడానికి జస్ట్ ఇది ఒక చిన్న హింట్ టైప్‌లో ఇచ్చాడు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ మేబీ సైడ్ బార్ రిలేటెడ్‌గా. రైట్. సో ఇక్కడ మీరు చూడండి. చాట్ జీపీటీతో మనం డైరెక్ట్‌గా మనం ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ చూడండి. ఒకసారి క్లిక్ చేస్తే మనకి యాడ్ ఫోటోస్ అని ఉంటదండి. ఈ యాడ్ ఫోటోస్ అంటే ఏం చేయాలంటే మనం ఏదైనా ఫైల్స్‌ని దట్ మీన్స్ మన ఇమేజెస్‌ని యాడ్ చేసుకోవాలి అంటే సో ఇలా మనకి ప్లస్ సింబల్‌ని యూజ్ చేసి నేను ఇక్కడ నా ఇమేజ్‌ని యాడ్ చేస్తున్నాను. నా ఇమేజ్‌ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనేం అడగొచ్చు అంటే దీన్ని కెన్ యూ మోడిఫై మోడిఫై మై ఇమేజ్ మై ఇమేజ్ బేస్డ్ ఆన్
create new look for this image and add background also. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకసారి చూడండి, జస్ట్ అనలైజింగ్ ఇమేజ్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేను జస్ట్ నార్మల్గా ఇమేజ్ ఒకటి ఇచ్చాను. సో కెన్ యూ మాడిఫై మై ఇమేజ్ బేస్డ్ ఆన్ క్రియేట్ న్యూ లుక్ ఫర్ దిస్ ఇమేజ్ అండ్ యాడ్ బ్యాక్గ్రౌండ్ అని కూడా ఇచ్చాను. అంటే జస్ట్ నాకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాను, అది మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. సో ఇట్ విల్ టేక్ సమ్ ఫ్యూ సెకండ్స్ అండి, అది మీకు ఒక 1 minute 2 minutes, అది బేస్డ్ అపాన్ దట్ మీరు యూస్ చేసే ఇంటర్నెట్, దట్ మీన్స్ నెట్వర్క్ ఎంత స్పీడ్గా ఉన్నా మనకి నేను అందులో ఎల్ఎల్ఎం అనేది వర్క్ చేయాలి కాబట్టి సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకసారి చూడండి, సెట్టింగ్స్ ఆల్రెడీ పొల్యూషన్ డీటెయిల్స్, సో ఐ థింక్ మేబీ ఇట్ విల్ టేక్ సమ్ లిటిల్ బిట్ టైమ్. సో ఐ థింక్ మేబీ ఇట్ టేక్స్ 40 seconds. ఎస్, ఓకే, ఎస్, దిస్ ఈస్ ద న్యూ లిక్ అండి. సో దిస్ ఈజ్ మై న్యూ లిక్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఎంత ఎంత న్యాచురల్గా ఉందంటే ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఎడిట్ చేయలేండి, అంత న్యాచురల్గా ఉంది. ఒక ఫోటోగ్రాఫర్ కూడా అంత న్యాచురల్గా ఎడిట్ చేయలేడు. సో ఇలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ నేనేమంటానంటే ఇక్కడ మీకు రేషియోస్ కూడా ఇవ్వచ్చండి. ఒకవేళ మీరు యూట్యూబ్కి ఇవ్వాలంటే 16:9 రేషియో, 9 రేషియో కెన్ యూ ప్రొవైడ్, దట్స్ ఇట్. మనకి ఇదే ఇమేజ్ని మనకి 16:9 రేషియోలో మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. ఒకసారి ఇట్ విల్ ఆల్సో టేకింగ్ ఐ థింక్ మేబీ 30 or 40 seconds. ఓకే, సో ఇదండి ఎంత న్యాచురల్గా ఉందో ఒకసారి చూడండి. మనకి 16:9 ఆ రేషియోలో వచ్చు. సో మీ ఇష్టం, మీరు ఎలాగని ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి ఇందులో మనం ఏదని అడగవచ్చు అండి. ఒకసారి నేను ఇక్కడ చూడండి, జస్ట్ నేను యాక్చువల్గా ఒక ఫైల్ ఒకటి ఇచ్చాను. సో నేనేం చేశానంటే కెన్ యూ ప్రొవైడ్ ఆన్సర్ ఫర్ ది గివెన్ ఇమేజ్. ఎస్, ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఇచ్చిందేమో అర్థమెటికల్ ఆపరేషన్స్కి రిలేటెడ్గా 36 + 51, వాట్ ఈస్ ఆన్సర్ 87, 23 సమ్ 22. సో దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 45. సో ఇక్కడ నేను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇగో ఓకే 23 + 22 మనకి ఆటోమేటికల్గా మీరు ఎలా ఇచ్చినా కానీ ChatGPT అనేది మీకు ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో నేనేమంటానంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ఇమేజ్ క్రియేషన్స్ కానీ, తర్వాత నేనేంటంటే ChatGPTని అడుగుతున్నాను అనమాట, ఏమని, నార్మల్గా మీరు వ్యక్తితో ఎలా మాట్లాడాలి. నేను ఒక సాంగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను,
ఆ సాంగు మా మిసెస్‌కి డెడికేట్ చేద్దామనుకుంటున్నాను. మా మిసెస్ పేరొచ్చేసి పి. అరుణ. నాకు కొంచెం ప్రాంప్ట్ అనేది జనరేట్ చేయవా? ఓకే. క్రియేట్ ఏ బ్యూటిఫుల్ తెలుగు రొమాంటిక్ మెలోడీ సాంగ్స్. సో, ఓకే. సో, ఇక్కడ చూడండి మనం ఏంటంటే ఆ లిరిక్స్ నాకు లిరిక్స్ పల్లవి, చరణం కొంచెం క్రియేట్ చేయవా? చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉందో. చరణం 1, తర్వాత నెక్స్ట్ పల్లవి రిపీటు, తర్వాత చరణం 2. ఓకే. సో, ఇక్కడేంటంటే మనకి చరణం వచ్చేసి 1, 2. సో, పల్లవి వచ్చేసి ఇదొకటి ఇచ్చాడు. సో, దీన్ని డైరెక్ట్‌గా మనం యాక్చువల్‌గా మనకి సునో అని ఒకటుంటదండి ఏఐ. ఆ సునో అనే దాంట్లో జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తే దీన్ని ఆటోమేటికల్‌గా మనకి సాంగ్ అనేది క్రియేట్ అవుతది. సో, ఇలా మనకి నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. చాట్‌జీపీటీ చాలా యూజ్‌ఫుల్ అవుతది. తర్వాత నెక్స్టు మనకి రీసెంట్ ఫైల్స్ చెక్ చేసుకోవాలంటే రీసెంట్ అని క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్ అంటే మన ఇమేజ్‌ని డైరెక్ట్‌గా క్రియేట్ చేయొచ్చు. సో, మీరెప్పుడైతే మనకిక్కడ రేషియోస్ అడుగుతదనమాట ఇమేజ్. ఏ రేషియో గావాలి? ఆటోనా? స్క్వేరా? పోర్ట్రైటా? స్టోరీయా? ల్యాండ్‌స్కేపా? తర్వాత వైడ్ స్క్రీనా? సో, ఇది మనకి ఇమేజ్ క్రియేషన్స్ అప్పుడు యూజ్ అవుతది. ఇందాక మీకు చూపెట్టాను. ఓకే. తర్వాత నెక్స్టు ఇది థింకింగ్ అండి. థింకింగ్ అంటే జస్ట్ ఒక లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వర్క్ అవుతదనమాట. తర్వాత నెక్స్టు డీప్ రీసెర్చ్ అండి. డీప్ రీసెర్చ్ అంటే మనకిప్పుడు రీసెంట్‌గా జరిగే ఐపీఎల్ దట్ మీన్స్ స్కోర్ అయ్యుండొచ్చు. తర్వాత నెక్స్ట్ గోల్డ్ రేట్ అయ్యుండొచ్చు. అంటే రీసెంట్‌గా జరిగే మనకి డీప్ సెర్చ్ అనాలిసిస్ అనేది మీద మనకి వర్క్ అవుతది. సో, డీప్ సెర్చ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక మొబైల్ కొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఐ వాంట్ టు బై మొబైల్ అండర్ 40,000 40,000. సో, జస్ట్ నేనట క్లిక్ జేసిన. సో, ఎంటర్ చేయంగానే ఒకసారి మనకు చూడండి లిస్ట్ మొత్తం అంతా గూడా ఒకసారి జస్ట్ చూడండి. ఇగో బై ఏ స్మార్ట్ ఫోన్ అండర్ 40,000 సమ్ కలెక్ట్ ఇగో కరెంట్ స్మార్ట్ ఫోన్ మోడల్స్ ప్రైస్డ్ అండర్ 40. సో, చూడండి ఇక్కడ మీరు ఓకే. సో, అది నెక్స్ట్ ఇక్కడ జస్ట్ వెయిట్. సో, 45 సెకండ్స్ చూపెడుతుంది. ఓకే. సో, వీడియో లెంత్ అయినా గానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై జేయండి. ఎందుకంటే చాట్‌జీపీటీతో ఎంత ఎక్కువగా ఇంటరాక్ట్ అయితే అంత బెనిఫిట్ అండి. ఓకే. తర్వాత నెక్స్టు ఇది డీప్ సెర్చ్ సంబంధించింది. తర్వాత నెక్స్టు వెబ్ సెర్చ్ అంటే ఏంటంటే వెబ్ బేస్డ్ రిలేటెడ్‌గా ఓకే. వెబ్ సెర్చ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఐపీఎల్స్ గానీ, గోల్డ్ గానీ ఓకే. సో, రేట్స్ మనం అనేది ఫైండ్ ఔట్ చేయడానికి దాన్ని వెబ్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ మోర్ ఏంటంటే మోర్ క్యాన్వా. సో, ఈ క్యాన్వా అనేది ఏంటంటే మనకి లార్జ్ ఫైల్స్ ఉంటాయండి. ఆ లార్జ్ ఫైల్స్‌ని మనం టెక్స్ట్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్‌లో మనం ఏంటంటే దాన్ని ఒక టెక్స్ట్ ఫార్మాట్ కింద మనం ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. సో, అది క్యాన్వా. తర్వాత ఓపెన్ ఏఐ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే వచ్చిందా ఇది? సెర్చ్. ఓకే. ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉంది. ఓకే. నెక్స్ట్ ఓపెన్ ఏఐ ప్లాట్‌ఫార్మ్. ఓపెన్ ఏఐ ప్లాట్‌ఫార్మ్ అంటే జస్ట్ నార్మల్‌గా మనం ఇది మనకేంటంటే చాట్‌బోట్ అంటారు కదా! ఐడియా ఉంది కదా! చాట్‌బోట్ రిలేటెడ్‌గా వర్క్ అవుతదండి ఇది. మనకేంటంటే ఓపెన్ సోర్స్ అనేది ఏఐ ప్లాట్‌ఫార్మ్ అనేది అలా యూజ్ అవుతది అనే దాని గురించి మీకు ఆహ్, ఎన్ఐ10 ఒక ఫ్లో, ఫ్లో అనేది ఎలా ఉంటది ఏంటి అనే దాని గురించి ఇందులో ఉంటది. తర్వాత నెక్స్టొచ్చేసి ఇది మనకి వాయిస్ తెలుసు గదండీ మీకు. ఇలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా ఇందులో? ఇందులో ఏమి లేవు. ఓకే.
ఫస్ట్ ఆడియో ఫోటోస్, తర్వాత నెక్స్ట్ రీసెంట్, తర్వాత నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్, థింకింగ్, డీప్ రీసెర్చ్, వెబ్ సెర్చ్ అండ్ మోర్. ఓకే, క్యాన్వాస్ అండ్ ఓపెన్ ఏఐ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, చాట్ జీపీటీ అనేది మీరు దట్ మీన్స్ యూస్ చేసుకుంటే చాలా బెటర్. తర్వాత నెక్స్ట్ ఇంకొక మీకు లాస్ట్లో ఇంకొకటి ఇచ్చాను. ఇక్కడ మనకి 3 డాట్స్ అనేది ఉంటుందండి. ఈ 3 డాట్స్ మనకి ఏంటంటే జస్ట్ చూడండి. సో పిన్ చార్ట్, వ్యూ ఫైల్స్, తర్వాత నెక్స్ట్ షేర్ ఇన్ఫర్మేషన్ కింద షేర్ చేయాలంటే సో ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మన ఇష్టం అండి, ఎలాగైనా మీరు అడగవచ్చు. సో ఐ థింక్ మేబీ ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఏది మనం ఇందాక అడిగాం కదా, డీప్ రీసెర్చ్. ఈ డీప్ రీసెర్చ్లో ఏంటంటే నేను ఒక మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటున్నాను. ఆ మొబైల్ ఫోన్ వచ్చేసి 40,000 బిలో ఉండాలి. ఆ 40,000 బిలోలో మొత్తం మనకి గ్యాదరింగ్ చేసి ఓకే, గ్యాదరింగ్ ఎందుకంటే డేటా సెట్స్ నుంచి మొత్తం అన్నీ గ్యాదరింగ్ చేసి అందులో ఏంటంటే మనకు ప్రతిదీ కూడా డిస్ప్లే చేయాలి. అందులో ఏది బెటరు ఏంటి అనేది మనం చూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీన్నే డీప్ అనాలిసిస్ అంటారండి. ఓకే, ఓకే, జస్ట్ ఐ థింక్ మేబీ కన్సిడరింగ్ చూడండి. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. కన్సిడరింగ్ శాంసంగ్ A37 ఫర్ ఇన్క్లూజన్. ఓకే, సో అన్నీ ఇగో A37 అండి, A57 డీటెయిల్స్ సమ్మరైజ్డ్, A37 అండ్ స్పెసిఫికేషన్స్, టాప్ 5 ఫోన్స్. తర్వాత నెక్స్ట్ కన్సిడరింగ్ OnePlus 13R అండ్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే డీప్ అనాలిసిస్ అంటారండి, డీప్ అనాలిసిస్. సో దీన్నే డీప్ రీసెర్చ్ అని చెప్పేసి ఒక వర్డ్ని యూజ్ చేశారు. ఓకే, ఇదే డీప్ రీసెర్చ్. డీప్ అంటే ఏంటంటే మనకి డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో జస్ట్ 17 ఇంకా టైం పడుతుంది. ఐ థింక్ మేబీ వీడియో 17 minutes అయింది. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఇచ్చిందనమాట ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా. ఫస్ట్ది సాటిస్ఫై, నెక్స్ట్ది కూడా కంపేర్ కీ స్పెసిఫికేషన్స్ లైక్ ప్రాసెసింగ్, ర్యామ్, స్టోరేజ్ అండ్ కెమెరా అండ్ బ్యాటరీ, వీటన్నిటితో మనకి ఏం చేస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటారు మీరు జస్ట్ దీన్ని నార్మల్గా ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నేను ఇది క్లిక్ చేశాను, బై ఏ స్మార్ట్ ఫోన్ అండర్ 40,000 అన్న. కలెక్ట్ కరెంట్స్ స్మార్ట్ ఫోన్ మోడల్స్ ప్రైస్డ్ అండర్ 40. అంటే ఫస్ట్ ఏం చెక్ చేసిందంటే ఈ 40,000 బిలోలో ఉన్న ఫోన్స్ అన్నీ కూడా చెక్ చేసింది. తర్వాత నెక్స్ట్ ఇది ఫినిష్ అయిపోయింది, చెక్ చేసింది. తర్వాత నెక్స్ట్ ఏంటండి, కంపేర్ చేస్తుంది. ఏం కంపేర్ చేస్తుంది, దాని యొక్క ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఏంటి, స్టోరేజ్ ఎంత, కెమెరా ఎంత అండ్ బ్యాటరీ ఎంత. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంక ఇది కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ఇది కంప్లీట్ అయితే మనకి ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఓకే, సో ఇంకా టైం టేకింగ్ పడుతుంది. ఐ థింక్ మేబీ సో ఇక్కడ చూడండి మనకి కొన్ని యాప్ రిలేటెడ్ కనెక్ట్ మోర్. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ చాట్ జీపీటీ, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా ఇన్ఫర్మేషన్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.